ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. క్రీస్తు పేరిట మీ అందరికీ శుభము కలుగునుగాక. ఆమేన్. ఈనాటి వాక్య ధ్యానాంశంగా కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయం 12వ వచనాన్ని ధ్యానం చేద్దాం. గతించినటువంటి వారంలో కూడా ఈ వాక్య సందేశాన్ని మీకు కొన్ని విషయాలు చెప్పి ముగించటం జరిగింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం. తాను నిలుచుచున్నానని తలంచుకున్నవాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. ఇది సాక్షాత్తు కొరింథీయులకు రాస్తున్నటువంటి పత్రికలో కొరింథీ పట్టణ ప్రజలకు, సంఘానికి అపొస్తలుడైన పౌలు భక్తుడు ఈ మాటలు రాస్తూ ఆయన అంటున్నాడు, మీరు మీ పితరుల వలె లేదా గతించిన కాలంలో మీ వంశీకులు చేసినట్లుగా మరలా మీరు తప్పిదాలు చేయొద్దు, తప్పులు చేసి పాపములు చేసి దేవుని శిక్ష మీ మీదకి తెచ్చుకోవద్దని చెప్పి కొంత వివరణ, కొంత జాగ్రత్తలు, కొంత హెచ్చరికలు పైన 10వ అధ్యాయం మొదటి వచనం నుండి 11 వచనాల వరకు కూడా చాలా అద్భుతంగా అక్కడ వర్ణించిన విధానాన్ని మనం చదువుతాం. 11వ వచనంలో అంటాడు కదా, ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. ఈ యుగాంతమందున్న మనం, ఆనాటి ఆ ప్రజలకు కూడా ఆయన చెబుతున్న మాట ఇదే. ఈ సంగతులన్నీ ముందుగా మీ పితరులైన వారికి, మీ తల్లిదండ్రులైన వారికి, మీ పెద్దలైన వారందరికీ దృష్టాంతలంగా జరిగాయి. వీటిని మీ కళ్ళకు కట్టినట్లుగా మీ స్వభావాన్ని మీరు మార్చుకొని, మీ బుద్ధిని మీరు మార్చుకొని, మీ ప్రవర్తన మీరు మార్చుకొని మీరు బాగుపడతారు, జాగ్రత్త పడతారని చెప్పి ఈ లేఖన సారాంశాన్ని రచించినట్లుగా భక్తుడు ఈ మాటలు జ్ఞాపకం చేస్తూ అక్కడ 12వ వచనంలో చెబుతున్నాడు. ఏమన్నాడంటే, మీరు ఒకవేళ ఎవరికి వారు అనుకోవచ్చు ఏంటంటే, మేము మా పితరుల వలె దుర్మార్గతను చేయట్లేదు, మా పితరుల వలె మేము అపవిత్ర ప్రవర్తన కలిగి జీవించలేదు, మా పితరుల వలె మేము పాడైపోలేదు, మా పితరుల వలె మేము పాపములో మగ్గిపోలేదు, మేము పరిశుద్ధులమై జీవిస్తున్నాం అని ఒకవేళ ఎవరైనా తమ మదిలో అనుకుంటే వారికి ఈ మాట అని చెప్పి ఆయన ప్రారంభిస్తూ ఈ 12వ వచనంలో అన్నాడు, తాను నిలుచుచున్నానని తలంచుకునేవాడు పడకుండా జాగ్రత్త పడాలి. ప్రియులారా, ఈ లోకంలో ఒక అద్భుతమైన సామెత ఉంది, మీకు తెలుసో లేదో, మీరు వినే ఉండొచ్చు. తల్లిదండ్రులు జ్ఞానవంతులైనంత మాత్రాన పుట్టిన పిల్లలు కూడా తమలా ఉండాలి అనుకోవటం ఒక విధంగా మంచిదే, కానీ అది జరుగుతుందంటే 100కి 10% మాత్రమే జరుగుద్ది. 90% కూడా ప్రియులారా అది వ్యతిరేకంగా ఉండొచ్చు. లోకంలో ఒక సామెత ఉంది ఏంటంటే, పండిత పుత్ర పరమ సుంటంట. తండ్రి పండితుడు, తండ్రి ఉపాధ్యాయుడు, తండ్రి మంచి విద్యను అభ్యసించినటువంటి సకల జ్ఞాన శాస్త్రాలను అవలీలగా చదివిన వ్యక్తి, కానీ అతని కడుపున పుట్టిన పుత్రునికి ఏమి లేదటండి, జ్ఞానం లేదు, చదువు లేదు, మంచి విద్యాభ్యాసం లేదు, జరిగిన వాటిని గ్రహించేటువంటి మనస్సు, జరగబోయే వాటిని తెలుసుకునేటువంటి మనస్సు తనకు లేదు. అందుకే లోక సామెత ఈ రీతిగా రాయబడింది, పండిత పుత్ర పరమసుంట అన్నారు. మీరు ఆలోచన చేయండి ప్రియులారా, ఇక్కడ ఈ పితరుల యొక్క జీవితాలను వారి ఎదుట సరిపోల్చి పెట్టినప్పుడు ఆయన అంటున్నాడు, మీ పితరులు ఎలా ఉన్నారు, వారు ఒక దినాన్ని అవిధేయత చూపించారు, దేవునికి విసుగుదల కలుగు చేశారు, దేవుని మీద, ఆయన సేవకుని మీద పదే సనుక్కున్నారు. దాన్ని బట్టి దేవుడు కఠినమైన శిక్ష వారి జీవితాల్లో తీసుకుని వచ్చారు. కాబట్టి జరిగినటువంటి ఈ యొక్క సంభవాలు ఏవైతే ఉన్నాయో అవి మీ కళ్ళకు కట్టినట్లుగా ఉన్నాయి, వాటిని చూచైనా మీరు జాగ్రత్త పడండి. ఈ జరిగిన వాటన్నిటినీ మీకు దృష్టాంతములుగా ఉండాలని దేవుడు వాటిని రాయించాడని చెప్పి ఈ పత్రికను ఆయన ఈ విషయాలు చెప్తున్నాడు. ఏం జరిగాయి ఆ దినాల్లో? అధ్యాయం 1వ వచనంలో, సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేదనగా, మన పితరులందరూ మేఘం కింద నుండి వారందరూ సముద్రంలో నడిచిపోయిరి, అందరూ మోషేని బట్టి మేఘములోను సముద్రంలోను బాప్తిసం పొందిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారము భుజించిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానము చేసిరి. ఏలయనగా తమ్ముడు వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరే కనుక
అరణ్యములో సంహరింపబడిరి. ప్రియులరా, ఇజ్రాయెల్ ప్రజలను గురించి చెప్తున్నాడు, వారి పితరుల గురించి చెప్తున్నారు. వారు అందరూ చేసింది ఒకటే, ఒకే రకమైన ఆహారాన్ని తిన్నారు, ఒకే విధమైన పానీయాన్ని తాగారు, ఒకే విధమైనటువంటి ఆత్మ సంబంధమైన బండలోనిది వారు తాగారు. అయినప్పటికీ వారిలో కొందరు ఆయనకి ఇష్టలుగా జీవించలేదు. అందుని బట్టి దేవుడు వారిని సంహరించారు. తాపకరమైనటువంటి సర్పాలు పంపించాడు, ఇవన్నీ ఘోరమైన తెగుల్ని పుట్టించాడు. వారిలో కొంతమంది అరణ్యములు వారి శవములు కుప్పలుగా రాలిపోయాయి. కాబట్టి మీరు వారిలా ఉండొద్దు, ఇది ఇలా చేస్తే దాని వల్ల వచ్చేటువంటి శిక్ష ఆ పర్యవసనం మీద అని చెప్పి జాగ్రత్తలు చెప్తూ హెచ్చరిస్తూ ఈ మాటలను జ్ఞాపకం చేస్తూ అన్నాడు. అక్కడ 8వ వచనంలో, మరియు వారి వలె మనము వ్యభిచరింపకయుందుము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినముననే 23,000 మంది కూలిరి. వారి హృదయ ఆలోచనల తలంపుల ద్వారా వారి శరీర క్రియను వారు వ్యక్తం చేయటం వలన ఆ సమాజానికి వచ్చిన శిక్ష, ఆ పర్యవసనం చాలా ఘోరమైంది. దాన్ని జ్ఞాపకం చేస్తూ అంటున్నాడు, మీరు ఇలా చేయటం వలన ఇంత నష్టం వచ్చింది, కాబట్టి మీరు అలా ఉండొద్దని చెబుతూ ఉండగా కొంతమంది హృదయాల్లో కొన్ని తలంపులు ఉంటాయి కదా. ఏమనంటే, నేను మా పితరుల వల్లే ఏ పాపం చేయలేదు, మా పితరుల వల్లే ఏ దోషం చేయలేదు, మా పితరులు ఏంటి వ్యభిచరించినట్లుగా, దొంగతనం చేసినట్లుగా, అన్యాయంగా ప్రవర్తించినట్లుగా మేము ప్రవర్తించలేదు, మా తల్లిదండ్రుల ప్రవర్తన విడిచిపెట్టి పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి జీవిస్తున్నామని చెప్పి తనకు తాను తలంచుకునేటువంటి వ్యక్తులను కూర్చొని చెప్తున్నాడు. ఏమన్నాడంటే, తాను నిలుచుచున్నానని తలంచుకునేవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూచుకోవాలను. ఇదే మన యొక్క వాక్య సందేశం. కొన్నింటిని మన జీవితంలో పూర్తిగా విసర్జించాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టి హల్లెలూయా. వేటిని విసర్జించాలి, వేటిని మన జీవితంలో మర్చిపోవాలంటే దేవుని వాక్యం చెబుతుంది. ఈ ఉదయకాల సమయంలో తాను నిలిచిచున్నానని తలంచుకునే ప్రతి వాడు కూడా మొదటిగా చూసుకోవాలంట, ప్రభా నేను నిలిచి ఉన్నాను, బాగానే ఉంది, కానీ నేను పడిపోకూడదని కోరుకోవాలి దేవుని దగ్గర. క్రైస్తవుడు ఎదిగి దినదిన అభివృద్ధి పొందుతూ మంచిదే, దేవునికి మహిమే. యోహాను సువార్తలో అంటాడు, తన పిల్లలు ఫలించటం వలన తండ్రి ఏం చేయబడతాడట, మహిమపరచబడతాడు. ఆయన మహిమపరచబడుతూ ఆయన మన ప్రవర్తనను బట్టి, మన యొక్క ఫలింపును బట్టి, మన దినదిన అభివృద్ధిని బట్టి ఆయనకు మహిమ కలుగుతుంది. ఆ పిల్లలు ఎంత సుందరంగా, ఎంత జ్ఞానవంతులుగా, ఎంత అద్భుతమైన ఆత్మ సంబంధమైన వరాలు కలిగి ఉన్నారు, భూ సంబంధమైన ఆశీర్వాదాన్ని కలిగి ఉన్నారని చెప్పి దేవుడు మనల్ని చూసి మయమరచి మురిసిపోతూ ఉంటాడు. కానీ మనమైతే ప్రియులరా కొన్నిసార్లు ఎగసి పడిపోతూ ఉంటాం. దేవుని వాక్యం అంటూ ఉంది, అయితే భక్తిలో ఆత్మీయ స్థితిలో దిగజారిపోతే దేవుని నామానికి అవమానం కలుగుతుందటండి. దేవుని నామానికి అవమానం తెచ్చేటువంటి పిల్లలుగా, దేవుని నామానికి ప్రియుల అపకీర్తి తెచ్చేటువంటి వారిగా మనం ఉండకూడదని ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం నుండి కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒక క్రైస్తవుడు లేదా ఒక వ్యక్తి సాధారణంగా పడిపోవడానికి గల కొన్ని కారణాలు ఉన్నాయి. వాటిని మేము ముందు పెడుతున్నాం. దయచేసి చదువుదాము. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనం. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 18వ వచనం. అలాగే యెషయా గ్రంథం 14వ అధ్యాయము 12వ వచనం. ఈ సామెతల గ్రంథంలో రాయబడిన మాటకు రెఫరెన్స్, కోడ్ రిఫరెన్స్ గా యెషయా గ్రంథం 14-12 తెరవండి. ఈ రెండు విషయాలు మీరు చూస్తే దీనికి జవాబు ఆ అధ్యాయంలో మనం చూస్తాం. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 18వ వచనం. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడిచెను. మనుషుడు పడిపోవడానికి గల కారణం చెప్తున్నాడు. మొదటి కారణం బైబిల్ యొక్క ఆధారంగా మనం చదివితే ప్రియులరా, ఒక వ్యక్తి ఆత్మీయ దశలో కానివ్వండి లేదా భౌతికంగా భూమి మీద సాధారణంగా మనుషులందరూ పడిపోవడానికి గల కారణాలు చెప్తున్నాడు. ఒక క్రైస్తవుడు, ఒక ఆత్మీయ బిడ్డ ఆత్మీయ జీవిత యాత్రలో అయినా పడిపోతున్నాడు అంటే కారణం ఏంటో తెలుసా? అహంకారమైన మనసు కలిగి జీవించటం ద్వారా. ప్రియులరా, మనకు తెలియకుండానే ఈ అహంకారం అనేది మనలోనికి వస్తుంటది. చాలాసార్లు ఏం చేస్తామంటే దీనికి మరొక పేరు పెట్టాడు, గర్వము అన్నాడు. అహంకారము, గర్వము ఇవన్నీ మనిషిని పట్టి పీడిస్తున్నప్పుడు మనిషి పతనానికి అతి చేరువలో ఉన్నాడు అనేటువంటి మాట జ్ఞాపకం చేసుకోవాలి. బైబిల్లో ఒక ఉదాహరణ చదువుతున్నాం. యెషయా గ్రంథం 14వ అధ్యాయము 12వ వచనం. తేజో నక్షత్రమా వేకువ చుక్క,
నీవు ఎట్లు ఆకాశము నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టుకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. ఉత్తర దిక్కునున్న ఆ సభా పర్వతం మీద కూర్చుందును, మేఘ మండలముల మీద నేను కెక్కుదును. మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందునని నీ మనసులో అనుకుంటివి కదా. ప్రియులారా, ఇక్కడ మనం చదువుతున్న ఈ సందర్భాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చెప్పబడినటువంటి మాట మనం చదివితే ప్రియులారా, లూసిఫర్ అనేటువంటి ఈ సాతాను, ఈ దూతను గురించి మనం అనేక సార్లు చదివాం. అక్కడ అంటున్నాడు, ఇదిగో నువ్వు ఎలా ఉన్నావు అంటే దేవుని యొక్క తేజో చుక్కవలే, తేజో నక్షత్రం వలె, వేకువ చుక్కవలే నువ్వు ఆకాశములో ఉన్నావు. పాతాళమునకు నిన్ను చూచివారు తలపోయిదురు. అక్కడ మనం చదువుతున్నప్పుడు ప్రియులారా ఒక మాట రాయబడి ఉంది, 13వ వచనం అండి, 13వ వచనం, 14వ వచనం. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసమును హెచ్చింతును. హెచ్చింపును గురించి రాయబడి ఉంది. మనిషి తనను తాను హెచ్చించుకోవటం ద్వారా తన యొక్క స్థితిని మరచి ఎక్కువగా ఆశపడటం ద్వారా ప్రియులారా మనిషి పతనానికి గురవుతాడు. దేవుని వాక్యం చెబుతుంది ప్రియులారా, ఇక్కడ అన్నాడు, అక్కడ నా సింహాసనాన్ని దేవుని సింహాసనం కంటే పైగా వేసుకుంటాను అన్నాడండి. మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందును అని చెప్పి తన మనసులో తాను అనుకుంటూ ఉన్నాడు. దేవుడు వెంటనే వాడిని పడగొట్టాడండి. వాని మూర్ఖ స్వభావాన్ని చూసి ఆయన పడగొట్టాడు. వాడు అహంకారమైన స్వభావాన్ని చూసి పడగొట్టాడు. ఈరోజు మనం అహంకారమైన మనసు కలిగి ఉంటే నా ప్రియులారా పడిపోతాం. జాగ్రత్తగా పడదాం. దేవుని వాక్యాన్ని బట్టి అహంకారమైన మనస్సు అనేక సార్లు మన హృదయంలోనికి, మన జీవితంలోనికి, మన తలంపుల్లోనికి వస్తున్నప్పుడు దానిని ఖచ్చితంగా విడిచిపెట్టడానికి, విసర్జించడానికి, మర్చిపోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని వాక్యం చెప్పినట్లుగా ఆయన అన్నాడు, అహంకారమైన మనస్సు అట ఏమంటే పడిపోవడానికి కారణమవుతుంది. ఒక వ్యక్తి పడిపోవడానికి గల కారణాలు, మొదటి కారణము అహంకారమైన మనస్సు. నాతో చెప్పండి, ఏంటంటే మొదటి కారణం? మనుషుడి పడిపోవడానికి కారణం అహంకారమైన మనస్సు. రెండవ సందర్భాన్ని చదువుదాం. రెండవ మాట హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. అలాగే సామెతల గ్రంథం 30వ అధ్యాయము 11వ వచనం కూడా తీసి పెట్టండి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో, కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లు మనలో ఎవడును పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుదుము. ఇక్కడ ఈ సందర్భం మనందరికీ తెలుసు. ఎవరు ఈ విశ్రాంతిని గురించి చెప్తున్నారు? ఈ విశ్రాంతి ఎవరి విశ్రాంతి అంటే దేవుని విశ్రాంతి. ఎవరి విశ్రాంతి అంటే దేవుని విశ్రాంతి. ఆనాటి పితరులైన వారు చాలా మంది దేవుని విశ్రాంతిలో ప్రవేశించలేదండి. దేవుడు వాగ్దానం చేసిన దేశానికి చేరుకోలేదు. ఏమంటే దేవుని యొక్క వాగ్దానం చేయబడిన పాలు తేనెలు ప్రవహించే దేశానికి, వాగ్దాన దేశానికి, వాగ్దత్త దేశములో వాగ్దత్త పుత్రులుగా, వాగ్దానం చేయబడిన ప్రజలుగా, దేవుని పిల్లలుగా పిలువబడిన వారికి లేని భాగ్యం పిల్లలు కేవలం కొంతమందికే. కొన్ని వేల మంది, లక్షల మంది సమూహంగా బయలుదేరి వెళ్ళారు, కానీ ఆ యొక్క ఐగుప్తు దేశంలో నుండి కేవలం అక్కడ కొంతమంది మాత్రమే చేరుకున్నారు. ఈరోజు ఈ భూమి మీద ఈ కానాను యాత్ర, పరిశుద్ధ కానాను యాత్ర చేయడానికి పూనుకున్న మనం, సిద్ధపడిన మనం వెళ్ళిపోతాను అన్నాం. ఈ పరిశుద్ధ యాత్రలో అలయకు వెళ్ళిపోతాను అన్నాం. కానీ చివరి వరకు నిలవబడేవారు ఎంతమంది? ఆయన రాజ్యాన్ని సమీపించేవారు ఎంతమంది? దేవుని వాక్యం అంటుంది, పిలవబడిన వారు అనేకులట, కానీ ఏర్పరచబడిన వారు ఎంతమంది అండి? కొద్దిమంది, కొద్దివారు మాత్రమే ఏర్పరచబడతారటండి. మీరు అంటారేమో భూమి మీద ఎంతమంది దేవుని ఆరాధిస్తున్నారు, దేవుని గణపరుస్తున్నారు, భక్తి చేస్తున్నారని. పరలోకానికి వెళ్ళేది ఇందులో కొంతమంది మాత్రమేనండి. పాస్టర్ గారు మీరు ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్తున్నారు అంటారేమో. నేను అంటున్నాను, దైవజనులు సహితం కూడానండి
వాక్యం చెప్పే సేవకులు సైతం కూడా చాలా మంది విడిచిపెట్టబడతారు ఒక దినాన్ని. వాక్యం చెప్పినంత మాత్రమే కాదు, దాని యొక్క ఫలం వారి జీవితాల ద్వారా చూపించాలి. ఈ లోకంలో చిన్న పెద్ద అనేటువంటి భేదం లేదు. దేవుని దృష్టికి చిన్న సంఘమా పెద్ద సంఘమా, చిన్న సేవకుడా పెద్ద సేవకుడా, ఏళ్ల తరబడి సేవ చేసిన అనుభవం కలిగిన సేవకుడా, లేదా ప్రారంభ దశలో ఉన్న సేవకుడని కాదండి. ఆయన వాణి క్రియలు చొప్పున ఆయన ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఆ దినాన్ని ఆయన తీర్పు సింహాసనం దగ్గర నిలబడినప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు అక్కడ కలుగుద్ది. కాబట్టి భూమి మీద అవి చూసుకుని ఇవి చూసుకుని డంబములతో ప్రవర్తించే వారు ఒక దినాన్ని లెక్క అప్పజెప్పవలసిన వారై ఉన్నారు. నేనంటాను, ఈరోజు ఏళ్ల తరబడి సేవ చేసి పరిచర్య చేసి సేవకులైన స్వార్థికులైన సాధారణమైన విశ్వాసులైన నా ప్రియులారా, దేవుని ఎదుట ఇవన్నీ పరిశుద్ధత కలిగి జీవించుకుంటే, అహంకారాన్ని విడిచిపెట్టకపోతే, అపవిత్రతను విడిచిపెట్టుకుంటే ప్రియులారా, ఒక దినాన్ని దేవుని ఆ సముఖంలోనికి మనం వెళ్ళినప్పుడు మనకంటే ముందు స్థానంలో ఎవరుంటారో తెలుసండి. దీన్ని బట్టి దేవుని వాక్యం ఏముంటుందంటే, మొదటి వారు కడపటి వారు, కడపటి వారు మొదటి వారు అవుతారు. ఆ క్షణానికి ఆయనే ప్రభువుని నమ్ముకుని తన జీవితాన్ని మార్చుకుని దేవుని ఎడల నిష్ఠత కలిగి జీవిస్తే ఖచ్చితంగా ఆయన ముందు స్థానంలో ఉంటాడు. తర్వాత మనమే ఉంటాం. ఈ జీవం కలిగిన దేవునికి మనం ఎంత భక్తి చేయాలి, జీవం కలిగిన దేవుణ్ణి ఎంత ఆశ్రయించాలి. ఆ వ్యక్తి ఒక దినాన్ని మార్పు చెందితే తన హృదయంలో తన తలంపులు ఈ విధంగా ఉంటాయి. ఏమనంటే, నేను ఒకప్పుడు చేసిన భక్తి నిజమైంది కాదు అన్నప్పటికీ ఎంతో భక్తిగా నేను జీవించాను. ఇప్పుడు నిజమైన దేవుణ్ణి, సజీవుడైన దేవుణ్ణి, ఈ సృష్టికి సృష్టికర్త అయిన దేవుణ్ణి ఆరాధిస్తున్నందుకే ఆయన మరింత హృదయపూర్వకంగా పూర్ణ మనస్సుతో, పూర్ణాత్మతో, పూర్ణ బలముతో ఆరాధించాలని చెప్పి ఏకాగ్రతతో ప్రియులరా ఆరాధించే అనుభవం వారి జీవితాల్లోకి వస్తుంది. అందుకే నేను రూఢిగా చెప్పగలను, నేడున్న క్రైస్తవ సమాజంలో ప్రియులరా, పూర్వపు క్రైస్తవులు లేదా ప్రారంభ క్రైస్తవులు లేదా ఏమంటారంటే పుట్టుకతో క్రైస్తవులు అని చెప్పుకునే వారి విషయంలో ఇప్పుడిప్పుడే మారుతున్న క్రైస్తవులు, ఇప్పుడిప్పుడే అన్య సిద్ధాంతాల నుండి, అన్య మతముల నుండి ప్రభులోనికి వచ్చిన వారి భక్తి చూస్తే మనకంటే వారి భక్తి చాలా మెరుగ్గా ఉంది. నమ్ముతారా నమ్మరు మీరు? నిజమే కదండి. మనం అంటాం కదా, నా సీనియారిటీ ఎంత అండి, నేను 40 సంవత్సరాలు అవుతుందండి ప్రభుని నమ్ముకొని అంటాడు. నేనంటాను, ఈ మైక్ మీ చేతికి ఇస్తాను, 40 సంవత్సరాలు ప్రార్థన చేయి, ఒక చిన్న ప్రార్థన చేయి. ప్రార్థన రాదు. ఒక చిన్న పాట పాడు, రాదు. ఇతరుల కొరకు ఒక 2 మంచి విషయాలు చెప్పు, రాదు. ఎలా వస్తుందండి? మన దేవునితో గడిపేటువంటి అనుభవముల్లో మనలో మనం తగ్గించుకున్నప్పుడు ఆ అనుభవాన్ని అక్కడ కనపరచగలం. దేవుని స్తోత్రం కలుగును. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:11 అన్నాడు, వారు కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడను పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుదుము. వారు అవిధేయత వలన పడిపోయారటండి. రెండవ కారణం, ఒక వ్యక్తి పడిపోవడానికి గల కారణము అవిధేయత. ఈరోజు మన జీవితాల్లో అవిధేయత వస్తే మనం పడిపోతామండి. విధేయత లేనటువంటి తరాన్ని గురించి చెప్తాడు. సామెతల గ్రంథం మనం చదివితే గ్రంథకర్త కొన్ని విషయాలు అక్కడ గ్రంథస్థం చేశాడు. సామెతల గ్రంథం 30వ అధ్యాయము 11 నుండి 14 వచనాలు. తమ తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరము కలదు. తమ దృష్టికి తామే శుద్ధులై తమ మాలిన్యము నుండి కడగబడిన వారి తరము కలదు. కన్నులు నెత్తికి వచ్చిన వారి తలము గలదు. వారు కనురెప్పలు ఎంత పైకెత్తబడి ఉన్నవి. దేశములో ఉండకుండా వారు దరిద్రులను మింగునట్లు, మనుషుల్లో ఉండకుండా బేదలను నశింపజేయునట్లు, ఖడ్గము వంటి పళ్ళను, కత్తుల వంటి దవళ్ళ పళ్ళను గలవారి తరము కలదు. ఎలాంటి తరాలటండి తరాలు? ప్రియుల తల్లిదండ్రులను శపించే తరం వచ్చిందటండి. తల్లిదండ్రులు వృద్ధాప్యాయంలో ఉంటే ఈ కొడుకులు, ఈ కుమార్తెలు అంటారా, నా వలన నీకేం ప్రయోజనం, నీ వలన నాకేం లాభము అనేటువంటి తరం. తమ తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరం. తమ దృష్టికి తామే శుద్ధులై ఉన్నట్లుగా భావిస్తారు, కానీ తమ మాలిన్యము నుండి కడగబడని తరము అన్నాడు. ఈ లోకంలో ఒక చిన్న అద్భుతమైన సామెత ఉంది. నేను ఈ సామెతలు చదువుతా ఉంటే లోకంలో ఉన్న కొన్ని సామెతలు గుర్తొస్తున్నాయి. గులివిందు పోసు సామెత చెప్పండి, చెప్పండి, సిగ్గుపడకండి. అదేం బూతు మాట ఏం కాదు, దాని స్వభావాన్ని తెలియజేస్తారు అంతే. గులివిందు పోస ఎక్కడ పెట్టుకుందట?
సీటు కింద ఉందని మచ్చ. గులివింద పూస ఎక్కడ పెట్టుకుంది? సీటు కింద మచ్చ పెట్టుకుని అందరినీ చూపిస్తుంది. నీకు మచ్చ ఉంది, నీకు మచ్చ ఉంది, నీకు మచ్చ ఉంది. యేసుప్రభు వారు కూడా చాలా అద్భుతంగా చెప్పాడు. ఆయన స్టైల్ ఏమని తెలుసా? నీ కంటిలో దూలం పెట్టుకుని ఎదుటివాని కంటిలో నలుసును ఎతకటం మర్యాద కాదురా అబ్బాయి అంటాడు ఆయన. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే ఎదుటివారి కంట్లో ఉన్నటువంటి నలుసుని ఎతకడానికి చూస్తాం, కానీ మన కంట్లో ఉన్న దూలాన్ని తీసుకోముందు. లోకంలో ఉన్న సామెత కూడా అదే. మన కింద ఉన్న మచ్చను మనం చూడం, కానీ ఇతరుల విషయంలో వాడు ఇలా చేసాడు అలా చేసాడు అంటాం. చాలాసార్లు నాకు చాలా మంది కొన్ని విషయాలు చెప్తున్నప్పుడు మనల్ని మనం పరీక్షించుకోవాలి. ప్రభు, నేను అన్ని విషయాల్లో కరెక్ట్గా నన్ను ఏ విషయంలో తప్పిపోవనైనా ఆలోచన చేసుకుంటే చెప్పే వ్యక్తి ఆ చెబుతున్న వ్యక్తి కంటే చాలా నీచుడు. ఆ చెబుతున్న స్త్రీ ఎవరైతుందో, చెబుతున్న అమ్మలక్క ఎవరైతుందో అమ్మలక్క ఆమె కంటే 4 మాటలకి తన జీవితంలో చాలా అతిక్రమాలు చేసింది. ఆలోచించండి ప్రియులారా, ఇక్కడ అన్నాడు, తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడగబడని తరమట. మన అతిక్రమ క్రియల నుండి కడగబడాలి. అలా పరిశుద్ధత కలిగి జీవించినప్పుడు ప్రియులారా మనం నిలవబడతాం పడిపోకుండా. దేవుని వాక్యం అంటుంది, అహంకారమైన మనస్సు వలన, గర్వం వల్ల మనుషుడు పడిపోతాడు, అవిధేయత వలన పడిపోతాడు. విధేయత లేని తరాలన్నీ. ఇప్పుడు నేడున్నటువంటి సమాజంలో మరి రాబోతున్న తరాలు ఇంకా కఠినమైన తరాలు రాబోతున్నాయి. ఏమండి, ఇక పిల్లలు తల్లిదండ్రులు మర్చిపోతారండి. ఇంకా లవ్ అండ్ ఎఫెక్షన్ ఉండదు. వారి మధ్య ప్రేమ, అనురాగాలు, ఆప్యాయతలుగా కరువడిపోతాయి. ఎందుకంటే నేడు సమాజంలో ఆధునికత, ప్రాచీన యుగంలో, ఈ కంప్యూటర్ యుగంలో, ఏఐ యుగానికి సంబంధించిన ప్రజలుగా జీవిస్తున్నాం మనం. టెక్నాలజీ అభివృద్ధి చెందుతుంది, కానీ మనిషికి మధ్య పరస్పర ప్రేమ, ఆప్యాయతలు లోపిస్తున్నాయి. ఏంటో ఒకప్పుడు స్కూల్ నుండి పిల్లలు ఇంటికి వస్తే, అమ్మ తినడానికి ఏదైనా ఉందా, అమ్మ ఇదిగో స్కూల్లో ఇలా జరిగింది, నాన్న ఇదిగో అని చెప్పి ఒక స్టోరీ చెప్పేవారు. మనకు ఏదో ఒక కథ చెప్పేవారు, ఏదో ఒక సందర్భాన్ని మనతో పంచుకునేవారు. ఈరోజు స్కూల్ నుంచి రాగానే ఛార్జింగ్ లో సెల్ ఫోన్ తీసుకుని గేమ్స్ ఆడుకుంటున్నారు. కారణం ఏమిటి? ఏమైపోయింది? తరం ఏమైపోయింది? ప్రియులారా, దేవుని వాక్యం చెబుతుంది, చాలా మంది ఈరోజు వారి ఘోష అంతెంత కాదు. ఎందుకంటే వారికి మనలా ఎలాగ సమాజంగా కూడుకొని ఇలాగ దేవుని వాక్యాన్ని పంచుకొని, మంచిని గురించి చెప్పుకొని, ఏవండి బాగోగుల గురించి తెలుసుకుని ప్రవర్తన మార్చుకునేటువంటి అవకాశాలు వారికి లేవు. కానీ మనకు ఒక ధైర్యం ఉంది. ఏంటంటే ఆరాధన పద్ధతులు ఉన్నాయి, స్తుతించే సమయం ఉంది, కూడుకునే సమయం ఉంది, పరిశుద్ధ దినం ఉంది. అందుకే మీకు చెప్తున్నాము, ఇలాంటి తరాలు వస్తున్నాయి కాబట్టి మీ యవ్వన బిడ్డలను దేవుని మందిరంలో కూర్చోబెట్టండి. మీ పిల్లలను దేవుని మందిరంలో కూర్చోబెట్టని చెప్పి దేవుని సేవకులుగా మేము మిమ్మల్ని అర్థిస్తున్నాం, మిమ్మల్ని వేడుకుంటున్నాం. మీ పిల్లలను దేవుని మందిరాన్ని తీసుకురండి. మీరు కొన్ని విషయాలు మాత్రమే చెప్పగలరు, కానీ దేవుని సేవకులుగా వాక్యాధారంగా అనేకమైన విషయాలు చెప్పడానికి దేవుని సేవకునికి అధికారం ఇవ్వబడింది. శిక్ష యందు ఏమండి బుద్ధి చెప్పడానికి, ఖండించడానికి, వారిని సవరించడానికి దేవుని వాక్యము ఆధారంగా అనేకమైన విషయాలు మేము చెప్తాం. ప్రియ దేవుని పిల్లలారా, ఈ క్రైస్తవ సమాజంలో, క్రైస్తవ సంఘములో కొనసాగుతున్న మనం, ఈ తరానికి చెందిన మనందరము కూడా దేవుని ఎడల విధేయత చూపించే తరము వారిగా ఉండాలి. 13వ వచనం చదవండి ప్రియులరా. కన్నులు నెత్తికి వచ్చిన వారి తరము. ఏ తరమటండి అమ్మా? కన్నులు ఎక్కడికి వచ్చాయి? బైబిల్ పరిభాషలో అంటున్నాడు ఆయన, కన్నులు నెత్తికి ఎక్కినటువంటి తరమటండి. ఇంకా వీళ్ళు చూపులు ఎక్కడ ఉంటాయని పైన ఉంటాయి, కిందన ఎవడున్నాడు, ఎవడు ఎలా పోతున్నాడు, ఎదుటివాడు ఎవడని చెప్పి వాడిని ఎవరిని కూడా పట్టించుకోరు. కానీ దేవుని యొక్క వాక్యం మనం చదువుతున్న ఇదిగో, వారి కనురెప్పలు ఎంత పైకెత్తబడి ఉన్నవి, దేశములో ఉండకుండా వారు దరిద్రులను మృంగునట్లును, మనుషుల్లో ఉండకుండా భేదలను నశింపజేయునట్లును, ఖడ్గము వంటి పళ్ళును, కత్తుల వంటి దవడ పళ్ళును గల వారి తరము కలదు. కాబట్టి అలాంటి తరాలకు మనం దూరంగా ఉండాలి. అలాంటి తరము మన జీవితంలో రాకూడదండి. మన పిల్లల తరాలు అలా ఉండకూడదని కోరుకుంటే ప్రియులరా, మన పిల్లలను దేవుని ఎదుట విధేయత కలిగినట్లుగా మనం ఆయన సన్నిధికి నడిపిస్తాం. ఎపిసిలకు రాసిన పత్రికలో మనం చదివితే అక్కడ అంటాడు 6వ అధ్యాయములో, నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతులగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము. పిల్లలారా, ప్రభునందు మీ తల్లిదండ్రులకు లోబడి ఉండుడి, విధేయత చూపించమంటాడు. ఇది ప్రభువును బట్టి మెచ్చుకోదగిందండి. ఒకసారి చదువుతారు ఎపిసిలకు రాసిన పత్రిక.
6వ అధ్యాయం, పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవుదువు. ఇది వాగ్దానములతో కూడిన ఆజ్ఞలో మొదటిది. ఏమండి, మొదటి ఆజ్ఞ ఇచ్చేశాడు ఇక్కడ. ఈరోజు మనం దీర్ఘాయుష్మంతులుగా జీవించాలనుకుంటే మన తల్లిదండ్రులను గౌరవించాలి. ఈ లోకంలో అనేకమైన విషయాలు పెద్దలు చెప్పారు. ఏమని చెప్పారంటే, దేవుడు భూమి మీదకి సరాసరి తాను రాలేనని, తాను మనుషులకు అనుదినం ప్రత్యక్షం కాలేనని మొదటగా తల్లికి తన స్థానాన్ని ఇచ్చాడట. అందుకే లోకములో లోక వాడుకలో ఒక మాట చెప్తూ ఉంటారు, తల్లి తండ్రి, చెప్పాలి, తల్లి తండ్రి గురువు దైవం. పుట్టించిన వాడు దేవుడు అండి, కానీ దేవుడిని ఎక్కడికి నెట్టేశారు? చివరికి తీసుకెళ్ళి పెట్టేశారు. దేవుడు అందరికి నువ్వు చివరిలో ఉండు, నన్ను కన్నది నా తల్లి కాబట్టి తల్లికి ప్రధానమైన స్థానాన్ని ఇస్తానని చెప్పి లోకమంది. వారిని గౌరవించు. వారు జీవించిన కాలం అంతా వారి కొరతల్లో, వారి యొక్క సమస్యలు, వారి కష్టాల్లో నువ్వు పాలు భాగస్తులు అని చెప్పాడు. ఇది ధర్మమే, ఇది ధర్మమే. ఏమండి, తల్లి, మొదటిగా చెప్పండి, తల్లి తండ్రి గురువు దైవం. తల్లిని ఎందుకు పెట్టారంటే, తల్లి ప్రేమ స్వచ్ఛమైన ప్రేమ. తల్లి తినకపోయినా తన పిల్లలకు ఆహారాన్ని తెచ్చి పెడుతుంది. తన పిల్లలకు పాలు ఇచ్చి పెంచి వారి ప్రతి అవసరాన్ని చూస్తుంది. కానీ తండ్రికి ప్రేమ లేదా అంటే, తండ్రి ప్రేమ ఎక్కడుంటే తెలుసా? లోపల ఉంటుందండి. తల్లి ప్రేమ బయటికి వెంటనే క్షణాల్లో వ్యక్తపరచగలుగుద్ది, కానీ ఏ తండ్రి కూడా తన ప్రేమను బాహ్యంగా బాహాటంగా చూపించలేడు. ఎందుకు చూపించలేడు అంటే, తండ్రికి బాధ్యత ఇవ్వబడింది. ఏమివ్వబడిందని నాతో చెప్పాలి. ఏమివ్వబడింది తండ్రికి? ప్రతి తండ్రికి బాధ్యత ఇవ్వబడింది. కాబట్టి ఆ బాధ్యతను నెరవేర్చడానికి తండ్రి తన ప్రేమను గుండెల్లో దాచుకుని తన కుమారుడు లేదా కుమార్తె పెరుగుతున్నప్పుడు వారి ఎడల కనపరిచే ప్రేమ బయటికి చాలా తక్కువగా చూపిస్తాడు, హృదయంలో చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే తన పిల్లల ఎడల తన ప్రేమను చూపిస్తున్నప్పుడు ఆ ప్రేమను వారు ఎలా భావిస్తారు తెలుసా? గారాభంగా భావిస్తారు. ఎలా భావిస్తారండి? గారాభంగా భావిస్తారు. కాబట్టి ఆ గారాభం అన్నది తండ్రి చేయడానికి ఇష్టపడకూడదు కూడా. ఎందుకంటే తనంతటా తాను ఏదైనా చెయ్యాలంటే, తనంతటా తాను ఏదైనా చేయడానికి సిద్ధపడుతున్నాడంటే, తండ్రి స్వభావం పిల్లలకు వచ్చినప్పుడు, పిల్లలు పెద్దవారు అవుతున్నప్పుడు, బాధ్యతను గుర్తెరిగినప్పుడు ఆ ప్రేమ యొక్క విలువ కనబడద్దండి. తండ్రి ఎలాగైతే కుటుంబ భారాలను మోస్తాడో, కుటుంబ బాధ్యతలు మోస్తాడో, పని చేసి కష్టపడి ఉద్యోగం చేసి అలసిపోకుండా ఏమండి లోకంలో తిరిగి సంచారించి ఇంటికి సాయంకాలానికి వచ్చి తన యొక్క పనులకు విశ్రాంతి కలుగు చేసుకుని విశ్రమిస్తున్నప్పుడు తన యొక్క ప్రేమ పదిలంగా ఉంటుంది. దానిని తన కుమారుల జీవితంలో కూడా కలిగి ఉండడానికి ఒక దినము కొరకు ఎదురు చూస్తాడు. తల్లి నవమాసాలు మోస్తుందంటారు. ఎన్ని మాసాలండి? 9 మాసాలు, 9 నెలలు. తండ్రి ఎన్ని రోజులు మోస్తాడండి? ఏంటో 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు మోయాల్సినటువంటి బాధ్యత తండ్రి మీద ఉంది. అందుకే తండ్రి ప్రతిదానికి ప్రేమ చూపించడండి కోపడతా ఉంటాడు. దేవుని వాక్యం అంటుంది, తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడని రాశాడు. ఏమండి, తండ్రికి దేవుడిచ్చిన బాధ్యత ఏమిటంటే కుమారుల ఎడల శిక్షను చూపించాలి. అట్ ది సేమ్ టైం ప్రేమ ఉంది, కానీ కనపరచాల్సిన సమయంలో, అభినందించాల్సిన సమయంలో తండ్రి తమ పిల్లలను అభినందిస్తాడు. ఒకవేళ ప్రతిదానికి గారావం పెట్టి ప్రతిదానికి కుమారుల ఎడల ప్రేమను చూపిస్తూ వారిని అల్లారి ముద్దుగా చూసుకుంటే వారు ఆ గారావం చేత పాడైపోయి ప్రియులరా ఒక దినాన్ని ప్రయోజకులు కాకుండా జీవిస్తారని దేవుని యొక్క వాక్యం చెబుతా ఉంది. తల్లి ప్రేమను కనపరచాలి, అల్లారి ముద్దుగా చూడాలి. ఈ కుటుంబంలో ఏదైతే ఉందో ప్రియులరా, ఈ ప్రేమ, అనురాగం, ఆప్యాయత, ఇది తగిన సమయంలో, సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి చూపించాలి. ప్రతి దానికి చూపించకూడదండి. పిల్లలు కూడా చాలా తెలివైన వాళ్ళు. ఏం చేస్తారు తెలుసండి? నాన్న కసుకున్నాడు అనుకోండి, వీళ్ళు అమ్మ సంకెక్కేస్తారు. ఏం చేస్తారు? నాన్న కసిరితే అమ్మ సంకెక్కేసి, మమ్మీ మంచిది, మమ్మీ నన్ను కొట్టదు, ముద్దెట్టుకుంటుంది అని చెప్పి మమ్మీ అంటేనే ఎట్టము, ఎట్టి బిస్కట్ అంటేనే ఎట్టము, చాక్లెట్ అంటేనే ఎత్తము అన్నట్టుగా మమ్మీ అంటేనే ఇష్టం అంటారు. చాలాసార్లు ఏం చేస్తారంటే డాడీ గాని మెచ్చుకున్న డాడీ సంకెక్కేస్తారు. డాడీ అంటే ఇష్టం, మమ్మీ చెట్టది, మమ్మీ ఇది ఇవ్వట్లేదు, డబ్బులు ఇవ్వట్లేదు, సెల్ ఫోన్ ఇవ్వట్లేదు అంటూ ఉంటారు. కంప్లైంట్లు చెప్తా ఉంటారండి.
నా ప్రియ దేవుని బిడ్డలారా, పిల్లల విషయంలో దేవుని వాక్యం అంటుంది, ఎందుకో వారి తరాలు బాగుపడాలంటే విధేయతను వారికి నేర్పించండి. విధేయత వారికి నేర్పించగలిగినప్పుడు, విధేయత వారి జీవితాల్లోకి వస్తే వారు లోబడి తమ ప్రవర్తన సరి చేసుకుంటారు. ఈరోజు క్రైస్తవ పిల్లలమైన మనందరం మన దేవునికి పిల్లలమండి. కాబట్టి మనం పడిపోకుండా ఉండాలి అంటే అవిధేయత అన్నది మన జీవితాల్లోనికి రాకుండా జాగ్రత్త పడాలి. మూడో విషయం చదువుదాం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనం. సామెతల గ్రంథం 11వ అధ్యాయము 5వ వచనం. ఇక్కడ 3వ మాట రాశాడు. ఒక మనుషుడు, ఒక క్రైస్తవ బిడ్డ ఎందుకు పడిపోతున్నాడు, పడిపోవడానికి గల కారణం ఏంటి అంటే చాలా అద్భుతమైన వివరణ మనం అక్కడ చూస్తాం. యథార్థవంతుల నీతి వారి మార్గమును సరళము చేయును, భక్తిహీనుడు తన భక్తిహీనత చేత పడిపోవును. ఏమండి, ఒక మనుషుడు పడిపోవడానికి గల 3వ కారణం ఏంటో నాతో చెప్పండి. భక్తిహీనత. భక్తిహీనత వలన మనం పడిపోతామటండి. భక్తిహీనత మన జీవితాలను వస్తే పడిపోతాం. అదే శరీర సంబంధంగా రక్తహీనత ఉంటే మనుషుడు సన్నగిలిపోతాడు. బ్లడ్ తక్కువగా ఉన్నప్పుడు డాక్టర్లు అంటారు, ఈ వ్యక్తికి డాక్టర్లు అంటారు రక్తం ఎక్కించండి, 2 ప్యాకెట్లు 3 ప్యాకెట్లు బ్లడ్ ఎక్కిస్తే కొంచెం ఆరోగ్యం ఉంటుందని చెప్తారు రక్తహీనతను బట్టి. అలాగే భక్తిహీనతను బట్టి కూడా అన్నాడు ఇక్కడ, భక్తిహీనత ఉండటం వలన మనుషులు పడిపోతారు. కాబట్టి భక్తి కలిగి ఉండాలని, నీతిని అనుసరించాలని చెప్పి పైవచనంలో అన్నాడు అక్కడ. దయచేసి చదవండి. ఆ యథార్థవంతుల నీతి వారి మార్గమును సరళము చేయును. ఈరోజు ప్రియులారా, మనం యథార్థత కలిగి జీవించడానికి, నీతిని అనుసరించడానికి ప్రయత్నం చేసినట్లయితే మనం నిలబడతాం, ఎన్నటికీ పడిపోమని దేవుని వాక్యం చెబుతుంది. 12వ అధ్యాయం 3వ వచనం కూడా చదవండి. సామెతల గ్రంథం 12:3. సామెతల గ్రంథం 12:3. భక్తిహీనత వలన ఎవరును స్థిరపరచబడరు, నీతిమంతుల వేరు కదలదు. ప్రియులారా, దేవుని వాక్యం అంటుంది నీతిమంతుల యొక్క ఈ వేరట కదలదన్నాడు అండి. భక్తిహీనత వలన ఎవరు స్థిరపరచబడరు. చాలా మందికి ఈ భక్తిహీనత అనే మూర్ఖ స్వభావం పోకనే వారి జీవితాలు ఇంకా స్థిరత్వం లేదండి. మీరు అంటూ ఉంటారు కదా, చాలాసార్లు చెప్తారు, చాలాసార్లు మాతో అన్నారు, మన ప్రియుల్లో కానీ, మన యొక్క బంధుమిత్రుల్లో కానీ, స్నేహితుల్లో కానీ, సంఘ విశ్వాసుల్లో కానీ, మాకు అత్యంత సన్నిహితంగా నా సహోదరుల నోట మేము విన్న మాట ఏంటంటే, అయ్యా, మన సంఘంలోనికి వచ్చిన పిల్లలకు, మన సంఘంలోనికి వచ్చినటువంటి విశ్వాసులకు, మన సంఘానికి వచ్చిన సంఘస్థులకు దేవుడు తన దీవెన మెండుగా కలుగు చేశాడు. ఎందుకని చెప్పగలమంటే, మీ ప్రార్థన వలన, దేవుని యొక్క సేవకుల ప్రార్థన వలన, వారి విశ్వాసాన్ని బట్టి దేవుడు ఇల్లు లేని వారికి సొంత ఇల్లులు ఇచ్చారండి, వ్యాపారాలు లేని వారికి వ్యాపారాలు ఇచ్చారండి, పిల్లలకి వివాహాలు జరిగించారండి, మంచి సంతానాభివృద్ధి చేశారండి, ఆర్థిక పరమైన రుణ భారాల నుండి వారిని విడిపించారండి అని చెప్పినప్పుడు మేము వారికి ఇచ్చిన జవాబు ఏంటి తెలుసా? వారి స్థిరమైన భక్తిని చేశారు. క్రీస్తు అనే బండ మీద వారు కట్టబడ్డారు. ఈ క్రైస్ట్ మినిస్ట్రీస్ లో జరుగుతున్నటువంటి యొక్క ఆ కార్యక్రమాల్లో పాల్గొంటూ వారి యథార్థమైన భక్తిని చూపిస్తూ విశ్వాసమందు స్థిరముగా నిలబడి వాక్యం మీద ఆసక్తి కలిగి జీవిస్తున్నారు కనుక వారు స్థిరపరచబడుతున్నారు. చెప్పలు దేవుని పరిశుద్ధ మహింపరచుకున్నారు. హల్లెలూయా. మరి ఎవరికి స్థిరత్వం లేదు అంటే దేవుని వాక్యం అంటుంది ఇక్కడ భక్తిహీనత. ఏమంటే భక్తిహీనత ఎవరైతే కనుపరుస్తారో, భక్తిని లోపించిన వారు, దేవుని ఎడల భయభక్తులు లేకుండా ఎవరైతే జీవిస్తున్నారో వారి జీవితంలో ఎన్నటికీ స్థిరత్వం ఉండదండి. ఎన్నటికీ వారి జీవితాల్లో స్థిరత్వం కనబడదంటున్నాడు ఇక్కడ. భక్తిహీనత వలన ఎవరును స్థిరపరచబడరు, నీతిమంతుల వేరు కదలదండి. మన మందిరంలోని చాలా మంది ఏవో అపార్థాల వలన ఏవండి వారి హృదయంలో కలిగినటువంటి ఆ యొక్క మానని వ్యాధులను వారు వెళ్ళిపోయారు. కానీ ఈ రోజున వారిని చూస్తున్నప్పుడు బయట కొన్నిసార్లు వారిని చూచి కొంత చింత కలుగుతూ ఉంటుంది దేవుని సేవకులుగా మాకు. ఎందుకంటే ఇక్కడ ఉన్నప్పుడు వారి ఆత్మీయస్థితి చాలా బాగుంది, ఇక్కడ ఉన్నప్పుడు వారు ఆత్మీయంగా ఫలించారు, ఆత్మ సంబంధమైన వరాలు కలిగి ఉన్నారు, ఆత్మ సంబంధమైన జీవితాన్ని కలిగి ఉన్నారు, పరిశుద్ధ ప్రవర్తన కలిగి జీవించారు. ఈ రోజు వారిని చూస్తున్నప్పుడు వారి పిల్లలు వారు చెడిపోయిన స్వభావాన్ని కలిగి, లోక సంబంధమైన వ్యభిచారము, కామకత్వము, ఏవైనా దురాలవాట్లు కలిగి జీవిస్తున్నప్పుడు వారి పిల్లలు వారు అలా వెళ్ళిపోతున్నప్పుడు భయభక్తులు లేని వారికి వారిని చూస్తున్నాం. నా ప్రియ దేవుని పిల్లలారా, మీరు ఏ స్థలమందు నాటబడ్డారు, ఏ స్థలములో పెరుగుతున్నారో, ఏ స్థలములో వాక్యమైన ఆసక్తి కలిగి జీవిస్తున్నారో ఆ స్థలములో మీరు నిలవబడి భక్తి చేసినట్లయితే మీ వేరు కదలదు. నమ్మిన స్తోత్రం చేద్దాం. హల్లెలూయా.
మీ వేరు కదలదని చెప్తున్నాడు. భక్తిహీనతను మన జీవితాల్లో నుండి తొలగించుకొని నీతిని అనుసరించి యథార్థత కలిగి జీవిస్తే ఆ యథార్థత మనల్ని స్థిరపరుస్తుంది. మూడు విషయాలు నేర్చుకున్న అహంకారమైన మనసు కలిగి జీవిస్తే పడిపోతామట. అవిధేయత వలన మనుషుడు పడిపోతాడట. భక్తిహీనత వలన మనుషుడు పడిపోతాడు. 4వ మాట చెప్పి వాక్య సందేశాన్ని ముగిస్తాను. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 18వ వచనం. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 18వ వచనంలో దయచేసి రాయబడిన మాట మీకు చెప్తాను, దయచేసి చదువుదాం ప్రియులరా. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 18వ వచనం. 28, 18 చదవండి. యథార్థంగా ప్రవర్తించేవాడు రక్షింపబడును, మూర్ఖ ప్రవర్తన గలవాడు హఠాత్తుగా పడిపోవును. ఎలా పడిపోతాడంటే, మూర్ఖ ప్రవర్తన కలిగిన వాడు హఠాత్తుగా పడిపోతాడు. చాలాసార్లు మనం చాలా మందికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటాం, కొన్ని జాగ్రత్తలు చెప్తాం. నాయనా నువ్వు ఇది చేయొద్దు, వెళ్ళొద్దురా అంటే, అబ్బే వాళ్ళందరూ చేస్తున్నారు, నేను చేస్తే తప్పేంటి అంటూ ఉంటారండి. ఫలానా పాస్టర్ గారు ఎలా చేస్తే, పాస్టర్ గారు కొడుకులు ఎలా చేస్తే, లేదా సంఘ పెద్ద ఎలా చేస్తే నేను చేస్తే తప్ప అని నిలదీసిన వాళ్ళు ఉన్నారండి మమ్మల్ని. చాలాసార్లు మేము చెబుతూ ఉన్నప్పుడు, ఒరే నాన్న నువ్వు వాటిని విడిచిపెట్టుకో, దేవుని మందిరానికి రా అంటే వారు ఉదాహరణ చెప్తారు, ఎగ్జాంపుల్స్ ఇస్తారండి మాకు. వాడు తాగుడు మానాడా నాకు చెప్తున్నావు, వాడు వ్యభిచారం మానాడా నాకు చెప్తున్నావు అని చెప్పి ప్రశ్నించిన వైనం మాకు కనిపించింది చాలాసార్లు. కానీ దేవుని వాక్యం అని తెలుసా, అలాంటి వారికట ఒక్కసారి చెప్పన్నాడు, 2 సార్లు చెప్పన్నాడు, 3వ సారి ఇంక వదిలేమని చెప్పాడు దేవుడు. అలాంటి వారు మరి హఠాత్తుగా తిరుగు లేకుండా నాశనానికి గురైపోతారటండి. దేవుని వాక్యం అందు ఇక్కడ 18వ వచనంలో యథార్థముగా ప్రవర్తించేవాడు రక్షింపబడును, మూర్ఖ ప్రవర్తన కలిగిన వాడు హఠాత్తుగా పడిపోవును. మూర్ఖమైన ప్రవర్తనను చూపించకూడదటండి. చాలా మందికి మూర్ఖత్వం పోదు. తాను నమ్మిందే గొప్ప అంటారండి, తాను తెలుసుకుందే గొప్ప అంటారు, దానినే మూర్ఖత్వం అంటారు. మాటను వెనక్కి తీసుకోవాలి, మనం మదిని ఒకసారి సరి చేసుకోవాలి. మనం మాట్లాడుతున్న మాట అది సరైనదా కాదా, మన మాట వల్ల మన ప్రవర్తన కనిపిస్తుంది అటండి ఇతరులకు. దేవుని వాక్యం అంటుంది ఇక్కడ, ఇదిగో మీరు మూర్ఖ ప్రవర్తన గలవారైతే హఠాత్తుగా పడిపోతారు. 19వ వచనం, తన పొలము సేద్యం చేసుకునే వానికి కడుపు నిండా అన్నం దొరుకును, వ్యర్థమైన వాటిని అనుసరించు వారికి కలుగు పేదరికము ఎంతంతా కాదు అని చెప్తున్నాడు అటండి. వ్యర్థమైన వాటిని అనుసరించకూడదండి, వ్యర్థమైన వాటి జోలికి పోకూడదు, వ్యర్థమైన వాటిని మన హృదయాల్లో కలిగి ఉండకూడదు, వాటి ఊసే ఎత్తకూడదటండి. చాలా మంది వ్యర్థమైన వాటిని కలిగి జీవిస్తూ ఉంటారు. వ్యర్థమైన వాటిని తమ హృదయాల్లో, తలంపుల్లో, ఉద్దేశాల్లో కలిగి తమ ఆరోగ్యాలు పాడు చేసుకుంటారు, తమ మనశ్శాంతిని పాడు చేసుకుంటారు, తమ భక్తి జీవితాన్ని పాడు చేసుకుంటారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి. మీ ఆధ్యాత్మిక జీవితాలు యథార్థమైనవి ఉండాలి. ఎవరి విషయాల్లో ఓరకిని జోక్యం చేసుకోవద్దు. యథార్థంగా ప్రవర్తించేవాడు మాత్రమే రక్షింపబడిన దేవుని వాక్యం చెప్తుంది. 20వ వచనంలో, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును, ధనవంతులగుటకు ఆతురపడేవాడు శిక్ష నొందకపోడు. ఈరోజు మనం యథార్థంగా జీవిస్తే నమ్మకమైన వానికి ఆయన అన్నాడు దీవెనలు ఇస్తానన్నాడు, మెండైన దీవెనలు ఇస్తానన్నాడు. కాబట్టి దీవెన నొంది ఆయన సన్నిధిలో ఫలించడానికి సిద్ధపడిన మనందరం కూడా ప్రియులారా ఈరోజు యథార్థమైన ప్రవర్తన కలిగి జీవించడానికి ఇష్టపడదాం. భక్తిహీనతను విడిచిపెడదాం. ఏమండి, అలాగే అన్నాడు ఇక్కడ 4వదిగా, మూర్ఖ ప్రవర్తన వల్ల మనుషుడు ఏమవుతాడటండి, పడిపోతాడు. నాతో కలిసి చెప్పండి, 4 విషయాలు నేర్చుకున్న ఇప్పటి వరకు. మనుషుడు లేదా ఒక క్రైస్తవ వ్యక్తి, ఒక క్రైస్తవ బిడ్డ పడిపోతున్నాడు ఆత్మీయ జీవితంలో అంటే దానికి గల కారణాలు 4 విషయాలు చెప్పుకున్నాం. మిగతా విషయాలు తర్వాత చెప్తాను. మొదటి విషయం నాతో చెప్పండి, అహంకారమైన మనసు వలన పడిపోతాడు. 2వది అవిధేయత వలన పడిపోతాడు. 3వది భక్తిహీనత వలన పడిపోతాడు. 4వది ఎందుకు పడిపోతాడని ఇప్పుడే చెప్పుకున్నాం, ప్రవర్తన వలన. అంటే తాను చెప్పిందే సత్యం అంటాడండి, తాను చెప్పిందే రైట్ అంటాడండి, తన మాటే చెల్లాలంటాడు. అలాంటి వానికి దేవుని వాక్యం ఇచ్చే బిరుదేంటో తెలుసా, మూర్ఖుడు. ఎవడటండి, మూర్ఖుడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం వింటున్న మనందరం కూడా మరలా కన్క్లూజన్కి వస్తున్నాం. మొదటి ప్రారంభ వచనం చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10:12 అన్నాడు,
తాను నిలుచుచున్నానని తలంచుకునేవాడు పడుకుంటున్నట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. నాతో కలిసి చెప్తారు అందరి మాట. తాను నిలుచుచున్నానని తలంచుకునేవాడు పడుకుంటున్నట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. దేని వలన జాగ్రత్త? అహంకారమైన మనసు. చెప్పండి, అహంకారమైన మనస్సు, అవిధేయత, భక్తిహీనత, మూర్ఖ ప్రవర్తన, ఈ 4 మన జీవితంలోనికి రాకుండా చూసుకుంటే మనం పడిపోం. కాబట్టి ఈ ఆత్మ సంబంధమైనటువంటి వాక్య ధ్యానాంశాన్ని ధ్యానించి ఉండగా దేవుని యొక్క స్థిరమైనటువంటి మెండైన దీవెన మన జీవితాల్లో కలిగినట్లుగా ప్రభుని వేడుకుందాం. ఈ కొద్ది మాటలు ప్రభు మనందరి ఆధ్యాత్మికమైన జీవితాల్లో ఆయన ఫలభరితము చేసి నడిపించును గాక. ఆమేన్.